ఎట్టి పరిస్థితుల్లో ఇందులో మా రాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ అవకాశాలు కాకపోతే కనీసం స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలి. కనీసం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సంస్థల్లోనైనా వారు చదువుకున్నటువంటి దానికి తగినట్టుగా ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలి. చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా తన మేధస్సు ఈ సమాజానికి తన ఉద్యోగం ద్వారా అందించాలి. అలా అందించగలిగినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు కట్టినటువంటి పన్నుల ద్వారా మీకు నేర్పిన విద్యా బుద్ధుల ఖర్చు ఈ సమాజానికి మీ మేధస్సు ద్వారా మీరు అందించగలిగితే అప్పుడు న్యాయం చేసినటువంటి అవుతారనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయడమే కాకుండా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం, గ్రూప్ 2 నిర్వహించాం. దాదాపు 56,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు నియామక పత్రాలు వారి చేతికి అందించాం.